హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే మీషో హాల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే కిచెన్ ఐటమ్స్ అన్నమాట. ర్యాండమ్గా నేనైతే అలా తీసుకున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అన్ని ప్రతి ఒక్కటి ఐటెం కూడా చాలా మనకి యూస్ఫుల్ అయిన ఐటెం అన్నమాట. సో ఎలా ఉన్నాయి ఏంటి అని ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ వచ్చేసి మైక్రో ఓవెన్ కవర్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి అండర్ బడ్జెట్లో ఉంది. మనకి మెయిన్ కలర్ వచ్చేసి ఏంటంటే బర్గండీ కలర్లో అయితే ఇచ్చారు. పాలిస్టర్ ఫ్యాబ్రిక్ మాట ప్రింటెడ్లో ఉంది. అలానే ఇక్కడ డిజైన్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి రంగోలి ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. అలానే కౌంటర్ మైక్రో ఓవెన్ పైన మనం ఇట్లా కవర్ చేసిన తర్వాత సైడ్ మనకి 4 పాకెట్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ 2 అలానే రైట్ సైడ్ 2 మాట. సో వీటిలో కూడా మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి మనకి ఇలా 2 పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను. సో ఇదైతే పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అలానే వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు పర్చేస్ అయితే చేయండి. అలానే వీటి ఇమేజెస్ కూడా నేను సైడ్ డిస్ప్లే చేస్తాను, చూడండి. అలానే సెకండ్ ఐటెం వచ్చేసి ఒక 2 ట్రాన్స్పరెంట్ కప్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ మనకి ప్యాకేజింగ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారన్నమాట. అంటే గ్లాస్ ఐటెం కదా, సో ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చేశారు ప్యాకింగ్ అనేది. చూడండి ఎంత బాగా ప్యాకింగ్ చేశారో. చాలా అలా వెయిట్ కూడా ఉంది మనకి ఐటెమ్. గ్లాసు ఇలా ఫ్రంట్లో మనకి ఇలా బబుల్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. ప్యాక్ ఆఫ్ 2 మాట ఇవి. రెండు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే మనకి ఇవి బ్రేక్ అవ్వకుండా కప్స్ అనేవి చాలా బాగా ప్యాకింగ్లో అయితే ఇచ్చారు. ఇవి నేను అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వెయిట్ అయితే చాలా ఉంది. చూసారు ఎంత బాగున్నాయో. అలానే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కూడా నేను కప్స్ తీసుకున్నాను. బట్ ఇవి ఏంటంటే టీ కప్స్ అన్నమాట ఇవి. అవి నేను జ్యూసెస్ లాంటివి తాగటానికి, ఇది ఏంటంటే మన టీ కానీ కాఫీ కానీ తాగటానికి ఈ ట్రాన్స్పరెంట్ కప్స్ అనేవి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగా ఇచ్చారు మనకి ప్యాకింగ్లో. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి. చూడండి ఎంత ఇది కూడా వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూడండి అసలు ఎంత బాగుంది అంటే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా నేను అందరికీ రికమెండ్ చేస్తాను. కొంతమంది చాలామంది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అనేవి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అయితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అని నేను చెప్తాను. ఎందుకంటే అంత బాగున్నాయి. అంటే మీషో నుండి నేను ఇలాంటి క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అందుకే చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి గ్లాసెస్. ఇది ఎంఎల్ వచ్చేసి మనకి 130 mlలో అయితే ఉంది. టీ ఆర్ కాఫీకి ది బెస్ట్ అనే చెప్పాలి ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్లోకి స్టోరేజ్ కంటైనర్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి ప్యాక్ ఆఫ్ 6లో ఉన్నాయి. ఇవి ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో మనకి ఏమైనా వెజిటబుల్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి స్టోరేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకే నేను ప్యాక్ ఆఫ్ 6లో అయితే తీసుకున్నాను. ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, బట్ ఇది నచ్చింది అని చెప్పేసి ఇది నేను తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్లో అయితే ఉంది మనకి, ప్లాస్టిక్ మాట ఇది. అలానే 6 లిడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వీటన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు పర్చేస్ అయితే చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేనైతే రికమెండ్ చేస్తున్నాను అందరికీ. చూసారు ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కటి నేను అండర్ బడ్జెట్లో తీసుకున్నాను. సో అవి తీసుకోలే వద్దా అనే ఆలోచన అయితే అవసరమే లేదు. హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు.
సో వీటి ఇమేజెస్ కూడా నేను సైడ్లో మెన్షన్ చేస్తాను. సో ఫైనల్ వన్ వచ్చేసి ఇది కూడా నేను ఫ్రిడ్జ్లోకనే తీసుకున్నాను, ఫ్రిడ్జ్ కంటైనర్స్ అన్నమాట. ప్లాస్టిక్ అయినా క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి. ఇవి వచ్చేసి మనకి ప్యాక్ ఆఫ్ 4లో అయితే ఉన్నాయి. ఇవి కొంచెం టైట్గా ఉంది, సో అందుకే నేను తీయలేకపోతున్నాను. చూసారా, క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఏం పెట్టాము ఏంటి అనేది మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఇలా మనం స్టోర్ చేసుకోవాలి. ఏదైనా ఫ్రూట్స్ లాంటివి, వెజిటబుల్స్ లాంటివి సేమ్ ఇంత చూపించినట్టు దీంట్లో కూడా అన్నమాట స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా కన్వీనియంట్గా కూడా ఉంటుంది. మనం ఇంకా వేరే డిఫరెంట్ యూజ్ చేసే కంటే ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం క్లియర్గా నీట్గా ఉంటుంది. అలానే ఫ్రిడ్జ్ కూడా మనకి చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు పర్చేస్ చేయండి. అలానే నా హాల్ ప్యాక్ లింక్ విషన్కి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నేను ఏం తీసుకున్నాను ఏంటి వాటి నుంచి ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే అక్కడ నుండి మీరు పర్చేస్ చేయొచ్చు. సో మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.